హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, పూజలలో మనకు తక్కువ టైంలో చేసుకోగలిగే ప్రసాదాల్లో రవ కేసరి ఒకటి. ఈ రవ కేసరి రెసిపీని నేను మీ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు ముందుగా ఒక కడాయిని కానీ ఒక గిన్నెని కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ వీటిని దూరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. కాజు, బాదం, కిస్మిస్ లాంటివి వేసుకోవచ్చు. ఇప్పుడు 3/4 గ్లాస్ వరకు బాంబే రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ. ఈ రవ్వని ఈ నెయ్యిలోనే వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు దూరగా వేయించుకోవాలి. మనం అలాగే కదపకుండా పెట్టేసామనుకోండి, అడుగంటిపోతుంది. కాబట్టి కదుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి 300 నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోయగానే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే రవ్వ గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంత పాలను పోసుకోవాలి. ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంత చక్కెర కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు మనకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఒకవేళ ఫుడ్ కలర్ ఇష్టం లేదు వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా ఈ కలర్ మొత్తం రవ్వకు పట్టేటట్టు మొత్తం బాగా కలిపేసుకోవాలి. రుచి కోసం ఇలాచీలను పొడిగా దంచి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. ఇక్కడ మనము ఈ రవ్వని గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోకుండా మామూలుగా కొంచెం పలచగా ఉన్నప్పుడే ఉడికించుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసుకుంటే మనకు ఈ ప్రసాదం అనేది గట్టిపడిపోతుంది అనమాట. ఈ రవ్వ కేసరిని మనం పెళ్ళిళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మనకు పూజలలో కూడా త్వరగా చేసుకునే ప్రసాదాల్లో ఈ రవ్వ కేసరి ఒకటి. మామూలుగా చీప్ అండ్ బెస్ట్ స్వీట్ కూడా ఈ రవ్వ కేసరియే.